ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే సార్. నమస్తే. సార్, రీసెంట్గా ఎన్ఎస్సి గోల్డ్ ఎలక్ట్రానిక్ రిసిప్ట్స్లో ఈ ట్రేడింగ్ అనేది స్టార్ట్ చేసింది, లైవ్ ట్రేడింగ్. సో దాని గురించి ఒకసారి మాట్లాడుకుందాం. బేసికల్గా సెబీ వాళ్ళు ఒక 6 years బ్యాక్ గోల్డ్ ఎక్స్చేంజ్ బిగిన్ చేసినప్పటి నుంచి బాగా రన్ అవుతుందండి ఇండియాలో. అయితే గోల్డ్ ఎలక్ట్రానిక్స్ గోల్డ్ రిసిప్ట్ మాత్రం బీఎస్సీ వాళ్ళు 22లోనే స్టార్ట్ చేశారు. అంత పాపులర్ అవ్వలేదు కానీ ఆ టైంలో స్టార్ట్ చేశారు. బట్ రీసెంట్గా ఎన్ఎస్సీ వాళ్ళు బిగిన్ చేశారు కాబట్టి ఇప్పుడు మార్కెట్ అంతా దాని గురించి మాట్లాడుకుంటుంది. అండ్ ఇక్కడ ఏంటంటే ఎలక్ట్రానిక్స్ గోల్డ్ రిసిప్ట్స్ అంటే మీ దగ్గర రిసిప్ట్ ఉంటుంది, అక్కడ లాకర్లో ఉంటుంది. అంటే సెబీ రికగ్నైజ్ ఉన్న లాకర్స్లో రియల్గా గోల్డ్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఆ రిసిప్ట్స్ మనం ఇక్కడ ట్రేడ్ అవుతూ ఉందన్నమాట. అంటే లైక్ ఈటీఎఫ్ లాగా మనం డిమాట్ అకౌంట్లో స్టోర్ చేస్తూ ఉంటాం. నీకు కావాలంటే ఫిజికల్గా ఈ రిసిప్ట్ తీసుకెళ్ళేసేసి మనం అక్కడ లాకర్ వాళ్ళకి చూపించినప్పుడు నీకు ఆ గోల్డ్ ఇస్తారనమాట. కాబట్టి ఎవరికైనా రియల్గా నాకు గోల్డ్ డెలివరీ కావాలి అనుకున్న వాళ్ళకి ఇప్పుడు కాదు, కొన్ని సంవత్సరాల తర్వాత ఫిజికల్ గోల్డ్ పెట్టుకునే బదులు దాన్ని 3% ఇప్పుడే జిఎస్టీ పే చేస్తాం, మళ్ళీ థెఫ్ట్ భయం ఎన్నో ఉంటాయి, ఇళ్లలో ఉంచుకోవటం కష్టం, ఇవన్నీ అలాంటి వాటికి వాళ్ళకి ఏంటంటే ఇది బాగుంటుంది. ఇది అలా కాదు, నాకు ఇన్స్టెంట్గా అమ్ముకోవాలి, 1 week అమ్ముకోవాలి అలా అనుకున్న వాళ్ళకి ఈటీఎఫ్ సరిపోద్ది. కాబట్టి ఎలక్ట్రానిక్స్ గోల్డ్ రిసిప్ట్ వల్ల ఒరిజినల్గా మన గోల్డ్ కొన్నట్టు అవుతుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫిజికల్ గోల్డ్గా మార్చుకోవచ్చు వితౌట్ ఎనీ ట్యాక్సెస్ అదనమాట. కాకపోతే 3% జిఎస్టీ కట్టాలి అంతే. సో ఈటీఎఫ్స్, డిజిటల్ ఈటీఎఫ్స్, గోల్డ్ ఈటీఎఫ్స్, డిజిటల్ ఈటీఎఫ్స్ డిఫరెన్షియేషన్ ఏంటంటే? నో, డిజిటల్ గోల్డ్ అంటే అది ఒరిజినల్ గోల్డ్ కాదండి. డిజిటల్ గోల్డ్ అంటే సెబీ రికగ్నిషన్ లేదు. అది గోల్డ్ షాపులు పెడతారు, మనం ఇన్స్టాల్మెంట్లో కొనుక్కుంటాం. మొత్తం అంటే ఇన్స్టాల్మెంట్ అన్ని అయిపోయిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి గోల్డ్ కొనుక్కుంటాం. వాటి మనం డిజిటల్ గోల్డ్ అంటాం. అంటే డిజిటల్ గోల్డ్ ఇస్ నాట్ బ్యాక్డ్ బై ది సెబీ అనమాట. సెబీ నుంచి ఎలాంటి గుర్తింపు లేదు. అది షాప్ వాళ్ళ ఓన్ అష్యూరెన్స్ మీద మీరు కొంటారు, అది దట్ ఈస్ కాల్డ్ డిజిటల్ గోల్డ్. గోల్డ్ ఈటీఎఫ్స్ అంటే ఎక్స్చేంజ్లో లిస్ట్ అనే ఒక ప్రోడక్ట్ అనమాట. అవి మీ డిమాట్ అకౌంట్లో స్టోర్ అవుతుంది, మీకు పేపర్ అసెట్స్ అనమాట. కాకపోతే అంటే మీకు రియల్ గోల్డ్ ఎలా మూవ్ అవుతుంది, ఇవి కూడా అంతే మూవ్ అవుతుంది. అంటే ఎక్స్చేంజ్లో ట్రేడ్ అవుతున్న ఒక ఫండ్ అనమాట గోల్డ్ మీద, బ్యాక్డ్ బై ద గోల్డే. ఓకే, అంటే గోల్డ్ ఎలక్ట్రానిక్స్ గోల్డ్ రిసిప్ట్స్ అంటే ఇది కూడా లైక్ ఈటీఎఫ్ లాగానే, కానీ ఒరిజినల్గా లాకర్లో మీ గురించి స్టోర్ చేస్తారు గోల్డ్ని. ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు ఆ రిసిప్ట్ తీసుకెళ్ళి గోల్డ్గా మార్చుకోవచ్చు. ప్రస్తుతానికైతే కలకత్తా, ముంబై అండ్ బెంగళూరు ఇలాంటి ప్లేస్లో స్టార్ట్ అయినాయి సెబీ రికగ్నైజ్ ఉన్న గోల్డ్ లాకర్స్. తొందరలో ఇండియా మొత్తం లాంచ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు వాళ్ళు. కాబట్టి ఇండియా ప్రతి డిస్టిక్లో కూడా ఫ్యూచర్లో ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంది. మీకు ఎప్పుడు కావాలంటే ఈ రిసిప్ట్ తీసుకెళ్ళేసి ఫిజికల్గా మార్చుకోవచ్చు అనమాట గోల్డ్ని మనం. కాబట్టి ఎవరన్నా ఒక 10 years తర్వాత మా పాపకు గోల్డ్ కావాలి, ఒక 5 years తర్వాత నాకు గోల్డ్ కావాలి అనుకున్న వాళ్ళు ఇప్పుడే గోల్డ్ కొని ఇంట్లో నిల్వ ఉంచుకునే బదులు ఈ గోల్డ్ రిసిప్ట్లు తీసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు గోల్డ్గా మార్చుకోవటం బెటర్ చాయిస్ ఉంటుంది అనమాట. ఓకే, అప్పుడు మాత్రం జిఎస్టీ కట్టాల్సి ఉంటుంది 3%. అండ్ అదే ఈటీఎఫ్స్లో నీకు గోల్డ్ ఎప్పటికి రాదు, కావాలంటే అమ్మేసుకోవటమే, లైవ్లో ఉన్న ప్రైస్కి మనం అమ్మేస్తూ ఉంటాం అనమాట. కాబట్టి ఈటీఎఫ్స్తో పోల్చుకుంటే ఫిజికల్ గోల్డ్ కావాలి అనుకున్న వాళ్ళకి ఎలక్ట్రానిక్స్ గోల్డ్ రిసిప్ట్స్ బాగుంటాయి. అయితే రేట్ అన్నీ ఒకేలాగా మూవ్ అవుతాయి, గుర్తుపెట్టుకోండి. లైవ్ మార్కెట్లో ఫిజికల్ గోల్డ్ ఎలా మూవ్ అవుతాయి, ఇవన్నీ ఒకేలాగా మూవ్ అవుతాయి. కాకపోతే టైమింగ్స్కి తేడా ఉంటుంది. గోల్డ్ ఈటీఎఫ్స్ ఎప్పుడు కూడా ఈక్విటీ మార్కెట్ టైమింగ్స్లో మీరు కొనొచ్చు, అమ్మచ్చు. లైక్ 9:15కి మార్కెట్లో ఓపెన్ అవుతాయి అండ్ 3:30కి మార్కెట్ క్లోజ్ అవుతాయి. కాబట్టి ఈటీఎఫ్స్ 3:30 తర్వాత ట్రేడ్ అవ్వవు. బట్ ఎలక్ట్రానిక్స్ గోల్డ్ రిసిప్ట్స్ మాత్రం మార్నింగ్ 9కే బిన్ అవుతాయి. 9:15 కాదు, 9కే బిన్ అవుతాయి. midnight 11:30 వరకు ఉంటుంది. కాబట్టి కమాడిటీ మార్కెట్ని యాజ్ టీజ్కి ఫాలో అవుద్ది ఆ టైంలో. కాబట్టి మీరు ఎవరైనా గోల్డ్ ఫీచర్స్ రన్ అవుతాయి కమాడిటీ మార్కెట్లో. కమాడిటీ మార్కెట్ మార్నింగ్ 9 o'clock నుంచి midnight 11:50 దాకా ఉంటుంది, టైమింగ్స్ బట్టి అనమాట. ఆ టైం వరకు మన గోల్డ్ని ఫాలో అవ్వాలనుకున్న వాళ్ళకి ఈక్విటీ లాగా ఎలక్ట్రానిక్స్ గోల్డ్ రిసిప్ట్స్ బాగుంటాయి. బట్ డెఫినెట్గా ఇది ప్రోడక్ట్ హిట్ అవుతుంది, ఎందుకంటే ఎన్ఎస్సీ వాళ్ళకి వైడ్ నెట్వర్క్ ఉంది ఇండియాలో, అంటే బీఎస్సీ వాళ్ళకి అంత లేదు మొదట్లో 4 years బ్యాక్. రెండోది ఇప్పుడు గోల్డ్ ఎక్కువ ప్రామినెంట్ డిస్కషన్ జరుగుతుంది ఇండియాలో, కాబట్టి ఇది వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. అండ్ గోల్డ్ 0.1 gram, 1 gram, 10 gram, 100 gram, కేజీ ఈ ఫార్మేట్లో దొరుకుతాయి అనమాట. అంటే ఒక కామన్ మ్యాన్ సార్, ఈ ఫిజికల్ గోల్డ్, డిజిటల్ గోల్డ్ అంటున్నాం కదా. ఫిజికల్ గోల్డ్ అంటే అందరికీ తెలిసిందే ఎలా కొనడం అనేది. డిజిటల్ గా గోల్డ్ కొనడం అంటే ఎలా, అసలు ఏ అకౌంట్ ద్వారా? ప్రస్తుతానికి మీరు డెలివరీ తీసుకుంటున్నారు వాళ్ళ దగ్గర. ఫ్యూచర్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు మార్చుకునే ఫెసిలిటీనే మన డిజిటల్ గోల్డ్ అనొచ్చు. బట్ గుర్తుపెట్టుకోండి, డిజిటల్ గోల్డ్ కి రికగ్నిషన్ లేదు సెబీ దగ్గర నుంచి, ఓన్లీ గోల్డ్ షాపుల దగ్గర నుంచి ఉంది నీకు. అదే గోల్డ్ ఈటీఎఫ్స్కి
ఎలక్ట్రానిక్స్ గోల్డ్ రిసిప్ట్స్కి మాత్రం సెబీ పర్మిషన్ ఉంది, సెబీ రికగ్నిషన్ ఉంది వాటికి. బట్ డిజిటల్ గోల్డ్కి లేదు. అది మీ రిస్క్ తీసుకొని మీరు తీసుకుంటున్నారు. సపోజ్ ఇప్పుడు మనం టైటాన్లో డిజిటల్ గోల్డ్ తీసుకున్నాం అంటారు, అది టైటాన్ రెస్పాన్సిబిలిటీ, అది గవర్నమెంట్ సంబంధం కాదు. అది నువ్వు అదే గోల్డ్ ఎలక్ట్రానిక్ రిసిప్ట్ తీసుకున్నావు అనుకోండి, అది ఎన్ఎస్సి వాళ్ళ ప్రొడక్ట్, అది గ్యారెంటెడ్. ఈటీఎఫ్స్ తీసుకున్నావు, అది ఎన్ఎస్సి గ్యారెంటెడ్, అది గ్యారెంటీ ఉంటుంది. బట్ డిజిటల్ గోల్డ్కి అది గ్యారెంటీ ఇవ్వదు. కాబట్టి ఫిజికల్గా నేను తెచ్చుకొని ఇంట్లో ఉంచుకోవడం నాకు ఇష్టం లేదు అనుకున్న వాళ్ళకి, అందులో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి బాగుంటుంది. వన్ డే ఏదో ఒక రోజు నేను గోల్డ్ తెచ్చుకుంటాను అన్న వాళ్ళకి గోల్డ్ రిసిప్ట్స్ బాగుంటాయి. డెఫినెట్గా ప్రొడక్ట్ క్లిక్ అవుతుంది, అందులో డౌట్ లేదు. గోల్డ్ ఈటీఎఫ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటే బేసిక్గా ఒక ఎసెట్ క్లాసు. వరల్డ్ వైడ్గా అన్సర్టనిటీ ఎక్కువైనప్పుడల్లా గోల్డ్కి డిమాండ్ క్రియేట్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఆ ప్రైస్ మూవ్ని ఎన్కాష్ చేసుకుందాం అనుకోవడానికి బాగుంటుంది. ఇవాళ రేపట్లో ఈక్విటీ మార్కెట్ టూ మచ్ వాలటిలిటీ గ్రో అవుతుంది. ఆ వాలటిలిటీ కొంచెం తగ్గించాలి అంటే లేదు, రిస్క్ని డైవర్సిఫై చేసుకోవడం బెటర్. అందుకని బయట మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం కొంత, గోల్డ్లో కొంత, రీట్స్లో కొంత, డెట్స్లో కొంత, ఇటన్నిటిలో చేయడం ద్వారా ఏంటంటే రిస్క్ తగ్గుతుంది, రివార్డ్ కూడా తగ్గిపోతుంది. అంటే బ్యాలెన్స్ అప్రోచ్ అవుతుంది అనమాట. కాబట్టి మీరు బ్యాలెన్స్డ్ పోర్ట్ఫోలియో మీకు ఉండాలి అనుకుంటే ఎంతో కొంత ఒక అసెట్లు కాకుండా మల్టిపుల్ అసెట్లు పెట్టడం ఇంపార్టెంట్. గోల్డ్ అనేది ఒక అసెట్ క్లాస్ కాబట్టి అందులో కూడా పెట్టుకోవచ్చు. థ్యాంక్ యూ.